హలో అండి, నేను మా ఫ్రెండ్స్ కలిసి మేమైతే ఈరోజు ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న గ్రామానికైతే వెళ్తున్నాము. ఎందుకో తెలుసా? చివరిగా చూపిస్తాను, మీరే చూడండి. మొత్తానికి మేమైతే ఊరికి దగ్గరలో వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, అదే ఆ ఊరైతే. ఈ ఊరి పేరు అయితే సంగం అనే విలేజ్ అండి. ఈ ఊరి చాలా దట్టమైన అడవి మధ్యలో ఉంటుందన్నమాట. ఆ ఊరికి వెళ్ళగానే చక్కగా మట్టి గోడలతో రేకులైతే నేస్తున్నారు, కొన్ని అయితే పెంకులతో నేసి ఉన్నారనమాట. గిరిజన గ్రామాలంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి. చూసారు కదా మట్టి గోడలతో ఎంత చక్కగా నిర్మించి ఉన్నారు ఇల్లుల్ని. మా బామర్దిగాడైతే ఏదో చూసినట్టు విచిత్రంగా ఊరినైతే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడూ చూడలేదనుకుంటా ఇలాంటి ఊరును. మా గిరిజన ప్రాంతాలు అంతే కదండి, దట్టమైన అడవి మధ్యలో ఉంటాయి. చూసారు కదా, విచిత్రంగా ఏదో చూస్తున్నాడు. మా గిరిజన ప్రాంతాల్లో ఏది ఉన్నా లేకపోయినా జీలుగు చెట్టు మాత్రం కంపల్సరీగా ఉంటుంది. చూసారు కదా, ఇదైతే జీలుగు చెట్టు అనమాట. మా బావ అయితే విచిత్రంగా చూశాడు. మా గిరిజన ప్రాంతాల్లో ఇలా పశువుల శాలలు అయితే కట్టుకుంటారనమాట. చూసారు కదా, రేకులతో చక్కగా పశువుల శాల అనేది చేసి ఉన్నారు. ప్రస్తుతం మేమైతే ఆ ఊరు నుండి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంతకీ మేము ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదా. మేమైతే పైనాపిల్స్ కోసం ఈ ఊరికైతే వచ్చామన్నమాట. దారి మార్గంలో నడుస్తూ ఉంటే చూస్తున్నారు కదా, పైనాపిల్ అయితే పండిపోయింది కనిపించింది. మా గిరిజన ప్రాంతాల్లో ఈ సీజన్లో ఎక్కువగా పైనాపిల్స్ దొరుకుతాయి. చూసారు కదా వెనకాల తోట. చూసారు కదా, ఆ ఊరి పిల్లలైతే ఈ పెద్ద గడ్డనైతే దాటుకొని వెళ్ళి స్కూల్కి అయితే వెళ్తారు అనేసి చెప్పారనమాట. ఆ ఊరు నుండి స్కూల్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది అనేసి చెప్పారు. ఆ ఊరికి దగ్గర నుండే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. అదే ఈ వాటర్ ఫాల్స్ అయితే చక్కగా ఉంది కదా. ఫైనలీ మేమైతే పైనాపిల్స్ ఏరుతున్న తోటకైతే వెళ్ళిపోయాము. మాకైతే ఒక 100 రూపాయలది ఇవ్వండి అన్న అనేసి అంటే ఆయన 100 రూపాయలది ఇచ్చాడనమాట. ఫైనలీ మేమైతే ఊరికి తిరిగి రిటర్న్ అయిపోయాము. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ చేసేయండి మరి.